మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే రమగారు. నమస్తే జయ. పంచారామాల్లో ఈ రోజు ఏ ఆరామం గురించి మాట్లాడతారు? సోమారామం గురించి చెప్పుకుందాం జయ. సోముడు అనగానే చంద్రుడు. ఆ. చంద్రుడు ప్రతిష్ఠ చేసిన దేవాలయం ఇది. అయితే ఇది ఎక్కడుంది? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. భీమవరానికి గునుపూడి దగ్గరే, అంటే భీమవరం ఊరు నుంచి పక్కనే ఉండి గునుపూడి ఇలా ఊళ్ళు ఉన్నాయి. ఆనుకునే ఉంటుంది కానీ గునుపూడి అంటారు. 2 కిలోమీటర్లు భీమవరం నుంచి. ఇక్కడ చాలా విశాలమైన, పెద్దదైన, ప్రత్యేకమైన 2 అంతస్తుల్లో ఉన్న దేవాలయంగా కనపడుతుంది. బృహస్పతి భార్య తార. ఈ చంద్రుడు బృహస్పతి ఇల్లు చూసుకోమని అప్పచెప్పి ఆయన ఎక్కడికో వెళ్తే గురుపత్నితోటి స్నేహం చేసి ఆమెతో సంబంధం కలిగి ఉండి ఈయన వల్ల ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు, బుధుడు. ఆవిడ చంద్రుడితో వెళ్ళిపోయింది. బృహస్పతి వచ్చి నా గొడవ చేశాడు, నా భార్యను తీసుకుపోయాడు చంద్రుడు అని. అప్పుడు దేవతలందరూ ఒక పంచాయతీ పెట్టి తార బృహస్పతి భార్య కాబట్టి తీసుకెళ్ళి పంపించేశారు వెనక్కి. సంతానం కలిగాక ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాబట్టి నాకు కావాల్సిందేనని చంద్రుడు పిల్లవాడిని తీసేసుకున్నాడు. బుధుడు చంద్రుని యొక్క కుమారుడు. ఇలా జరిగింది. అయితే ఈ గురుభార్యాగమనం చేయటం పరమ పచ్చి పాపాల్లో ఒకటి, పనికిరాదు. కానీ అలా జరిగింది. అప్పుడు ఈ గురుభార్యాగమన దోషం పోగొట్టుకోవటానికి చంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయంగా ఇది అని చెప్తారు. ఇక్కడ పడినటువంటి తారకాసుర సంహారంలో ముక్కలైన అమృతలింగపు ముక్కని ఇతనే చంద్రుడే ప్రతిష్ఠ చేశాడు ఇక్కడ అని చెప్తారు. అయితే మామూలు రోజుల్లో తెలుపు నలుపుగా కనపడేటువంటి శివలింగము అమావాస్య నాటికి గోధుమ రంగులోకి మారుతుంది. రంగు మారిపోతుంది పూర్తిగా. మళ్ళీ పౌర్ణమి నాటికి సాధారణ రంగుకు వస్తుంది. ఇది ఇక్కడ చాలా విశేషంగా చెప్తారు. చంద్ర ప్రతిష్ఠ కావటం వల్ల ఈ శివలింగ దర్శనం కనుక చేస్తే మనకి మానసిక సమస్యలు తగ్గుతాయి. చిత్తచాంచల్యం, డిప్రెషను, అలాంటి సమస్యలు తీరుతాయి. తర్వాత చర్మ వ్యాధులు కూడా నశిస్తాయి. చర్మ వ్యాధుల్లో చాలా మటుకు సైకోసమాటిక్గా ఉంటాయని చెప్తారు. చాలా, అన్నీ కాదు, చాలా మటుకు ఆ సమస్యలు కూడా తీరుతాయట. శివలింగం విశేషంగా కనపడుతుంది. అయితే ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మగా ఉంది. ఇక్కడ శాసనాల ప్రకారం ఇది 10-11 శతాబ్దాల్లో నిర్మించబడింది ఈ దేవాలయము అని చెప్తారు. శాసనాలు కనిపిస్తాయి. గుడి పురాతనంగా కనిపిస్తుంది, ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. పైగా ఈ శివలింగం రంగులు మారటం అనేది ఒక ప్రత్యేకమైన విషయం కదా. అవునుగా, అది సాధారణంగా కనిపించదు ఎక్కడ మనకి. రంగులు మారే శివలింగాలు ఎక్కడా వినలేదు. చాలా తక్కువ ఉన్నాయి, కానీ బహు తక్కువ. ఆ బహు తక్కువ వాటిలలో పంచారామాల్లో ఒకటైనటువంటి ఈ సోమేశ్వర స్వామి కూడా ఉన్నారు. అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా ఉండి పై అంతస్తులో ఉంటుంది. స్వామివారి కింద ఉంటారు సోమేశ్వర స్వామి. పక్కన అవతల నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే అన్నపూర్ణాదేవి నెత్తి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అన్నపూర్ణ దర్శనం వల్ల అన్నానికి లోటు ఉండదని, విశేషమైన ఫలితం లభిస్తుందని, అన్నదానం ఇక్కడ అన్నదానానికి ఆమెకు కనపడి దానం చేస్తామని మొక్కుకున్నా కూడా మనకి భవిష్యత్తులో జీవితంలో అన్నానికి వెతుక్కునే పరిస్థితి లేకుండా ఉంటుందని చెప్తారు. అయితే ఈ క్షేత్రాన్ని పంచనంది క్షేత్రం అంటారు. ఎందుకను? ఇక్కడ 5 నందు విగ్రహాలు ఉన్నాయి. ఓహో. దీని నుంచి దేవాలయానికి లోపల ఒక పక్కగా చంద్ర పుష్కరిణి అని పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి ఒడ్డున, పుష్కరిణిలో ఒక నందీశ్వరుడు ఉన్నారు, ఒడ్డున ఒక నందీశ్వరుడు ఉన్నారు. ఒక రాతి గట్టు మీద, ఆ రాతి గట్టు మీద నిలబడి ఆ నందీశ్వరుడు పక్క నుంచి లోపలికి చూస్తే అయ్యవారు కనపడతారు. సోమేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. దేవాలయం బయట ఒక రాతి గట్టు ఉంది. ఆ గట్టు మీద, గట్టు దగ్గర నిలబడి చూస్తే అన్నపూర్ణాదేవి కనపడుతుంది. అన్నపూర్ణ ఎక్కడుంది? పై అంతస్తులో ఉంది. దేవాలయంలో ఉన్న పుష్కరిణి ఒడ్డున ఉన్నటువంటి నందీశ్వరుడి దగ్గర నిలబడితే ఏమో శివలింగం కనపడుతుంది. బయట ఉన్న రాతి గట్టు దగ్గర నిలబడితే ఏమో అమ్మవారు కనిపిస్తుంది. ధ్వజస్తంభం దగ్గర ఒకటి, ఆలయ ప్రాంగణంలో ఒకటి, స్వామివారి దగ్గర ఒకటి, పుష్కరిణి బయట ఒకటి, పుష్కరిణి లోపల ఒకటి, మొత్తం 5 నందీశ్వరులు కాపలా కాస్తారు ఈ దేవాలయానికి.
ఈ 5గురు ఉండటం వల్ల పంచనంది క్షేత్రము అంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. మనకి కొన్ని దేవాలయాలు పక్కపక్కన తల్లి పిల్లలాగా నందులు ఇద్దరిద్దరు కనపడతారు. ఉంటాయి. అవును, ఇద్దరు నందీశ్వరులు పక్కపక్కన కనిపిస్తారు. కానీ ఇక్కడ ఇలా పంచనందులు ఉండటం అత్యంత విశేషమైన సంగతిగా చెప్తారు. ఈ నందీశ్వరుల రక్షణలో ఉన్న దేవాలయాన్ని దర్శిస్తే ఎక్కడ ఇన్సెక్యూరిటీ రాదు. మనకి మామూలుగా ఎక్కడికి వెళ్తే భయం వేస్తుంది. కొత్త ప్లేసులకి వెళ్తే ఇక్కడ ఏమవుతుందో ఎలా ఉంటుందో అని ఆ ఫీలింగ్స్ లోపల మనసు పొరల్లో ఉంటాయి జయ. భయాలు అవునండి, మనకి భయం అని కూడా మనకు తెలీదు. అక్కడికి వెళ్ళే కాళ్ళు వణుకుతాయి, నోరారిపోతుంది, భయం వేస్తూ ఉంటుంది, ఆ భావాలు తగ్గిపోతాయి. అందుకని ఇది ప్రత్యేక క్షేత్రం అవడం వల్ల భీమవరం పట్టణానికి వెళ్తే చాలా మంది మావుళ్ళమ్మ అమ్మవారిని చూస్తారు. అవునండి, భీమవరం మావుళ్ళమ్మ ప్రత్యేకమైన అమ్మవారు కదా. ఆ అమ్మవారితో పాటుగా ఈ గునుపూడిలో వెలిసి ఉన్నటువంటి సోమేశ్వర స్వామిని కూడా దర్శనం చేయండి. ఇది విశేషమైన క్షేత్రము. ఒకటి, మానసిక సమస్యలు తగ్గుతాయి, చర్మ వ్యాధులు తగ్గుతాయి, భయాందోళనలు పోతాయి, లోపల పొరల్లో ఉన్నటువంటి మనసులో ఉన్న భయము పూర్తిగా నశించిపోతుంది. ఆ ప్రత్యేకమైన దర్శనం ఇచ్చేటువంటి ఈ సోమేశ్వర స్వామి, పైగా రంగులు మార్చగలిగే శివలింగాన్ని జీవితంలో ఒకసారైనా చూసి తీరాలి, ఖచ్చితంగా దర్శించాలి. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. అన్నపూర్ణాదేవి దర్శనం కూడా అత్యంత ఫలప్రదంగా కనిపిస్తుంది. నమస్తే. నమస్తే. जगदीश सुधीश भवेश विभो परमेश परात्पर पूतपित प्रणतं पतितं हतबुद्धिबलं जनतारणतारय तापितकम् गुणहीन सुदीन मलिनमतिं त्वयि पातरिदातरि चापरतिं तमसारजसाव्रतवृत्तिमिमं जनतारणतारयतापितकम् मम जीवनमीनमिमं पतितं मरुघोरभुवीह सुवीहमहो करुणाब्धिजलोमिर्जलानयनं जनतारणतारयतापितकम् भववारणकारणकर्म ततो भवसिस्तु जले शिवमग्नमत करुणाञ्च समर्प्य तरिं त्वरितं जनतारणतारयतापितकम् अतिनास्य जनुर्मम पुण्यरुचे दुरितौघभरैः परिपूर्णभुव सुजघन्यमगण्यमपुण्यरुचिं जनतारणतारयतापितकम् भवकारकनारकहारक हे भवतारकपातकदारक हे हरशङ्कर किङ्कर कर्मचयं जनतारणतारयतापितकम् तृषितञ्च रमस्मि सुधां हितमेच्युत चिन्मय देहि वदान्यवर अतिमोहवसेन विनष्टकृतं जनतारणतारयतापितकम् प्रणमामि नमामि नमामि भवं भवजन्मकृति प्रणिघादनकं गुणहीनमनन्तमितं शरणं जनतारणतारयतापितकम् जनतारणतारयतापितकम् जनतारणतारयतापितकम्।